కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను సింగరేణి కార్మికులు జయప్రదం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింగరేణి జేఏసీ సంఘాల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, కచ్చకాయల సదానందం, తుమ్మల రాజిరెడ్డి, నూనె కొమరయ్య, ఐ కృష్ణ, పెద్దపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గానికి తీవ్ర నష్టం జరుగుతుందని సూచించారు. స్వాతంత్రానికి పూర్వం దేశంలో ఉన్న కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చిందని, ఈ లేబర్ కోడ్లను ఏప్రిల్ 1 నుంచి అమలు చేయడం కోసం పరిశ్రమల యాజమాన్యాలు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. కార్మిక హక్కులను కాలరాసే నూతన లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12న సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. కార్మిక హక్కుల భద్రత కోసం జరిగే ఈ సమ్మెలో సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు సంపూర్ణంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సింగరేణిలో మనం ఈనాడు చూస్తే కార్మికులకి ఏ విధంగా యాక్సిడెంట్ అయినా ఏదైనా జరిగితే వర్క్మెన్ కాంపన్సేషన్ పే చేసిన చట్టం ఉన్నది. కానీ రేపు ఈ కోడ్లు వస్తే యాజమాన్యం అసలు కాంపన్సేషన్ పే చేయమన్నా కూడా అడిగే హక్కు ఉండదు. అట్లనే వేజ్ బోర్డులు ఈనాడు కార్మికులకి మాట్లాడి యాజమాన్యం కార్మిక సంఘాలు కూర్చొని మాట్లాడి వాళ్ళు జీతాలు నిర్ణయించుకునే హక్కు ఉండేది. ఇప్పుడు ఆ వేజ్ బోర్డులు కూడా ఉండే అవకాశం కనపట్టలేదు. కమిషన్ ఏదో ఏర్పాటు చేసి ఏ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరితో కమిటీ ఏర్పాటు చేసి జీతాలు వాళ్ళే నిర్ణయిస్తారు. దాని మీద మాట్లాడే హక్కు ఎవరికి ఉండదు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు అన్నీ కూడా ఈ 4 కోడుల వలన రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది అమలు కాకముందే దేశవ్యాప్తంగా సమ్మె చేసి దీన్ని అమలు కాకుండా చూసుకోవాలని చెప్పేసి అన్ని సంఘాలను కూడా నిర్ణయించారు. దానిలో భాగంగానే వాళ్ళ సింగరేణిలో మేము అన్ని కార్మిక సంఘాలను కలిసి వాళ్ళ గోదావరిఖనిలో కూర్చొని మాట్లాడుకొని సింగరేణిలో ఉన్నటువంటి 11 ఏరియాలలో కూడా ఇలాంటి జాయింట్ యాక్షన్ కమిటీలు బ్రాంచ్ వైజ్గా ఏర్పాటు చేసుకొని అన్ని మైన్స్, అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా కార్మికులను కలిసి కార్మికులని ఈ లేబర్ కోడ్ల మీద చైతన్యపరిచి ఈ సమ్మెని సింగరేణిలో 12వ తేదీ నాడు జయప్రదం చేయడం కొరకు ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాం. దీనికి అందరూ కార్మికులు కూడా సహకరించి కార్మిక సంఘాల భేదం లేకుండా ఈ 12వ తేదీ సమ్మెను జయప్రదం చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీగా ఏఐటీసీ యూనియన్గా మేము విజ్ఞప్తి చేస్తాం. 12వ తారీఖు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఇవాళ ఈ రోజున ఏఐటీసీ భవన్లో కూర్చొని మాట్లాడుకొని కార్మికుల భవిష్యత్తు మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. 12వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సమ్మె చేయడానికి కార్మిక సంఘాలన్నీ నిర్ణయించి మరి కేంద్ర ప్రభుత్వం మోడీ కొందరికి అదానులకు కట్టబెట్టే విధానంగా చేస్తున్నాడు. మోడీ ప్రభుత్వం మీద వెంటనే ఒక దిగి రావాలని ఉద్దేశంగా మరి కార్మికులను ఉద్దేశించి కార్మికుల వెంటే ఉంటున్న కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమై 12వ తారీఖు నాడు సమ్మె చేస్తున్నాం. ఆ సమ్మెను కార్మికులందరూ కూడా జయప్రదం చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ, బీఎంఎస్ మినహా ఫిబ్రవరి 12వ తారీఖు నాడు కార్మిక చట్టాలను నరేంద్ర మోడీ ఏదైతే 29 కార్మిక చట్టాలను 4 కుదించడానికి వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో సమ్మె పిలిపించినాం. ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి సింగరేణి కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కార్మిక అన్యాయం జరిగితే కోర్టుకు పోయే హక్కు కూడా లేదు. ఎవరికి చెప్పుకోకుండా కార్మికుడిని పూర్తిగా యాజమాన్యం పరిధిలో పెట్టడం కోసం చట్టాలన్నీ రూపొందించబడ్డాయి. అందుకని కోర్టు కనుక వ్యతిరేకంగా మనం పోరాటం చేయలేకపోతే, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఒక అడుగు కనుక మెట్టు దించలేకపోతే రాబోయే కాలంలో ఏ హక్కులు ఉండవు. ప్రధానంగా వేతన ఒప్పందం సంబంధించిన లిటిగేషన్ పెట్టినప్పుడు దేశంలో అన్ని కార్మిక సంఘాలలో ఎవరికి 51%
ఓట్లు వస్తే వాళ్ళే వేతనం ఒప్పందం చేసే హక్కు ఉంటుంది. కానీ అందరూ పోటీ చేస్తే ఎవరికి 51% ఓట్లు రావు కాబట్టి వేతన ఒప్పందాన్ని ఓ కమిషన్ ద్వారా చేయడం కోసం నిర్ణయాలు చేస్తూ ఉన్నారు. ఇక ముందు కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా ఉండి కార్మికులను ఐక్యం చేసి పోరాడి వేతన ఒప్పందంలో మంచి వేతన ఒప్పందాలు చేసుకునే చరిత్ర బొగ్గని కార్మికులకు ఉంది. దాన్ని కూడా నడ్డివిసే కార్యక్రమాన్ని నరేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకని ఖచ్చితంగా ఈ సమ్మె రద్దు అయ్యే ప్రసక్తి, క్యాన్సిల్ అయ్యే ప్రసక్తి ఉండనే ఉండదు. ఫిబ్రవరి 12 ఏ ఒక్క కార్మికుడు కూడా గతంలో సమ్మె చేసినట్టుగా మరొక్కసారి సమ్మె చేసి కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేసి మన హక్కులు నిలబెట్టుకోవాలని చెప్పి జేఏసీ పక్షాన, సిఐటి పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం. కార్మికులపై 4 కోళ్ల విధానం ప్రవేశపెట్టి కార్మికులకు గుడ్డలి పెట్టులాగా వ్యవహారం చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సింగరేణిలో ఫిబ్రవరి 12 తారీఖున సమ్మె అన్ని కార్మిక సంఘాలు కలిసి సమ్మె చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ సమ్మెను కార్మికులందరూ కూడా విజయవంతం చేయాలి. ఈరోజు ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా ప్రచారం బాయిల మీద చేయకపోవచ్చు, కానీ ఒక గుంపులాగానో ఒక టీం లాగానో పోయి అందరూ కూడా కలిసి చెప్తాం. కాబట్టి సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కులు, ఈ 4 కోట్ల రద్దుపై అందరూ కూడా కలిసి ఐక్యంగా పోరాటం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ తాను అధికారంలో వచ్చినప్పటి నుండి ఒకవైపు ప్రైవేటీకరణ విధానాలు అమలు చేస్తూనే మరొక వైపున కార్మిక వర్గానికి అండగా ఉన్నటువంటి 77 సంవత్సరాల భారతావనిలో అమలు జరిగినటువంటి 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్స్గా 2019లో తీసుకురావడం జరిగింది. 2019, 2020లో పార్లమెంట్లో ఆమోదం చేసుకున్నారు. ఆ తర్వాత దేశంలో మొత్తం కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా బడా పారిశ్రామికవేత్తలకు అప్పజెప్పే విధంగా కార్మిక వర్గాన్ని బానిసలుగా చేసే విధంగా ఇవాళ ఈ చట్టాలు తీసుకురావడం జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు పెద్ద ఎత్తున కూడా కార్మిక వ్యతిరేక విధానం అవలంబిస్తున్నటువంటి మోడీ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. కానీ మోడీ ప్రభుత్వం దిగి రాలేదు. మన సింగరేణిలో కూడా ఈ మొత్తం ఇవాళ మేము మాట్లాడినటువంటి కార్మిక సంఘాలు అన్నీ కూడా సంయుక్తంగా ఒక నిర్ణయానికి వచ్చినాయి. ఆ నిర్ణయంలో మీరందరూ కూడా భాగస్వాములై ఈ సమ్మెను విజయవంతం చేసి మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా కార్మిక సంఘాల తరపున, అదేవిధంగా గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం IFT తరపున సింగరేణి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పేరుతోని కార్మిక వర్గం మీద ఉక్కుపాద మోపాలని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి వ్యతిరేకంగా ఆ కోడ్ను రద్దు చేయాలని చెప్తూ దానికి వ్యతిరేకంగా ఏదైతే భారతదేశ వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయో, సమ్మె చేయాలని చెప్పి 12 తారీఖున సమ్మె చేయాలని పిలుపునిచ్చాయో, ఆ పిలుపును అందుకొని సింగరేణిలో కూడా అన్ని కార్మిక సంఘాలు ఏకతాటి మీదకి వచ్చి సమ్మె చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కాబట్టి కార్మిక సోదరులు అందరూ కూడా దీన్ని గమనించి ఖచ్చితంగా సమ్మెలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే సమ్మె విఫలమైతే మేనేజ్మెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కార్మిక వర్గం ఉక్కుపాదం మోపడానికి ప్రయత్నం చేస్తూ అన్ని హక్కులు హరిస్తుంది. కాబట్టి కార్మికులంతా ఏకతాటి మీదకి వచ్చేసి సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి TLD తరఫున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా ఈ మీడియా సమావేశంలో జేఏసీ కార్మిక సంఘాల నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, వైవి రావు, MA గౌస్, నరహరి, రాజమౌళి, వడ్డేపల్లి శంకర్, ఈదునూరి నరేష్, పాపయ్య, రాజమౌళి, శ్రీనివాస్, అశోక్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.